ప్రతి విద్యార్థికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ప్రతిపాడు నియోజకవర్గానికి కనీవిని ఎరగని రీతిలో నన్ను ఎమ్మెల్యేగా 42,000 మెజారిటీతో గెలిపించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. పోటీతత్వంతో చదవడం మీ బాధ్యత. మీకు అవసరమైన వనరులను ఏర్పాటు చేసే బాధ్యత నాది అని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కానుక పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హాజరయ్యారు. ప్రతిపాడు స్థానిక భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ కార్యక్రమం విద్యా కానుక పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు హాజరయ్యారు. విద్యను ఆర్జించడానికి వచ్చి ఉన్నాము. విద్య నేర్చుకునే విషయంలో గురువులు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని శ్రద్ధగా వింటూ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతాం. పాస్ అవడమే కాకుండా భవిష్యత్తులో మంచి జీవితాన్ని పొందుతాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా తల్లిదండ్రులకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. చూసారా, ఈ ఏరు ఎలా ఉంది? వంగి ఉంది. అంబారెడ్డి అని ఒక తెలుగు మాస్టర్, నేను ఆ సంస్కృతాలు అవి చెప్పలేకపోతే ఆ రోజు పెద్ద బర్రెలు ఉండేవి, అంటే బర్రె అంటే బెత్తాలు అవి ఇట్లా పోలీసులు మన పోలీస్ స్టేషన్కి వెళ్తే కర్రలు ఎలా తీసుంటారో లాఠీలు, అక్కడ స్కూళ్ళలో ప్రతి క్లాసులో 3-4 చింతబర్రెలు ఉండేవి. నిజంగా చెప్తున్నా, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షించే అధికారం ఉపాధ్యాయులకు ఉంది. తల్లిదండ్రులు అడ్డుపడితే వాళ్ళకి సమాధానం చెప్పిన బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని కొట్టాలని ఏ టీచర్కి ఉండదు. మీ భవిష్యత్తును చూస్తారు. అట్లాగే తల్లిదండ్రులకు కూడా నేను సమాధానాలు చెప్పుకుంటాను, అది నా బాధ్యత. మీరైతే 10th క్లాస్ ఈరోజు ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ 100% 90 పైగా మార్కులు తెప్పించే బాధ్యత మీది. దాదాపుగా 42,000 పైచిలుకు మెజార్టీతో గెలిపించారు. మనమందరూ కూడా ఈరోజు ప్రతిజ్ఞ పొందామా అంటే, ప్రతిజ్ఞ అంటే ఏంటి? ప్రేయర్ చేద్దామా? మరి అందరూ కూడా నేను చెప్పినట్టుగా మీరు నిలబడి ఏంది బాగుంది ఏంటబ్బా రే ప్రశ్న